అది వాళ్ళకి సంబంధించింది. అది జేఏసీ వాళ్ళు. అమరావతి జేఏసీ వాళ్ళు చూసుకుంటారు. అనేక అవును. మంది జేఏసీ మెంబర్లకి అవును. కార్లకి డబ్బులు కూడా కట్టారు వాళ్ళు అవును. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్. భువనేశ్వర్ గారు కూడా గాజులే ఇచ్చినట్టున్నారు కదా. అది సంబంధం లేదు. తర్వాత అవును, అది సంబంధం లేదు. కానీ ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ప్రభుత్వానికి అవును. సంబంధించిన వ్యవహారం. ప్రభుత్వం దానికి లెక్క కానీ చూపెట్టాలి. ఈ స్థాయిలో అంటే విద్యా అభివృద్ధికి కూడా విరాళాలు సేకరించడం అనేది బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. ఫస్ట్ మన రాష్ట్రంలోనేమో ఒకవేళ రేపు స్టార్ట్ అవుతాయి. అంటే తప్పనని నేను ఇస్తే చేస్తామనద్దు, చేస్తూ ఉంటాం ఇవ్వండి అని. అంటే మీకేమన్నా అట్లాగా ఉందంటే ఫీలింగ్ ఇవ్వండి అయ్యా మీ పేరు పెడతామంటలో తప్పు లేదు. అది వస్తే మాత్రమే చేయగలుగుతామంటే పచ్చి నేను అంటుంది అది. విరాళాలు ఇదివరకు కూడా చంద్రబాబు గారు పెట్టారు. జన్మభూమి పెట్టిన పాలసీ అదే కదా. ఊళ్ళో రోడ్డు వేయాలా లేకపోతే స్కూల్లో బిల్డింగ్ కట్టాలా అని చెప్పేసి ఆ రోజుల్లోనే పెట్టాడు ఆయన. జన్మభూమిలో ప్రాథమికంగా అదే 95 నుంచి 2004 మధ్య స్కూళ్ళకి ఒక గదు 2 గదులు స్కూల్లో బిల్డింగ్ కట్టించినవి ఉన్నాయి. అట్లాంటి అదే ఫార్ములా ఇప్పుడు అమలు చేస్తుంది. అప్పుడు ఏంటంటే అది ఉంటే కట్టడం బిగించేసేవాళ్ళు. అలాంటి పాలసీ వద్దంటున్నాయి. కట్టేస్తూ ఉండండి, మీరు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు పెట్టండి, డబ్బులు మిగిలినట్టు. అదే సార్, ఒక రకంగా ఇది వర్కౌట్ అయితే రేపొద్దున్న ఒక ఊర్లోనో ఒక గ్రామంలోనో రోడ్లు వేయాలంటే అక్కడి నుంచి విరాళాలు తీసుకొచ్చి రోడ్లు వేస్తామనో, లేదంటే ఏమైనా వాటర్ ట్యాంక్లో డ్రైనేజీలో కట్టాలంటే విరాళాలు తీసుకొస్తే చేస్తామనో, ఇలా కంటిన్యూ అయితే ఇక మన దగ్గర నుంచి